భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్య? దైవ భాష మాట్లాడే పెద్దాయన కొందరు విచిత్రమైన మనుషులు. మానవుల భావ వ్యక్తీకరణ కొరకు జీవన అవసరాలను సమకూర్చుకొనుటకు భాష ఎంతో అవశ్యం అంటారు. ఆ భాష ద్వారానే దైవ నమ్మకం ఉన్నవారు తమ లోపాల నివృత్తి కొరకు దైవాన్ని వేడుకుంటారు. కానీ మనం మాట్లాడే భాష దేవుడికి అర్థం కాదని, దేవుళ్లకు ప్రత్యేకంగా ఒక భాష ఉందని, దేవునితో దైవ భాష మాట్లాడి ఒక పెద్దాయన అమానుష శక్తుల వల్ల బాధింపబడుతున్నట్టు చెప్పబడే వ్యక్తులకు వారి పాపాలను లోపాలను తెలుసుకొని నివృత్తి చేస్తున్నాడని విని ఆ పెద్దాయన కొరకు మా ప్రయాణం సాగించాం. వేలూరు ప్రాంతంలో పేరణాంబొట్టు సమీపంలో ఉన్న మాచాంబొట్టు గ్రామానికి ప్రయాణం సాగిస్తున్న మాకు విరింజిపురం మార్కోవన్కేశ్వరాలయంలో సుందరమూర్తి అనే వ్యక్తి దెయ్యం పట్టిన వాళ్ళకి వింత పద్ధతిలో దెయ్యాన్ని వదిలిస్తున్నారని తెలుసుకొని మేము ఆయన్ని వెళ్ళి కలుసుకున్నాం. నా పేరు సుందరమూర్తి. దెయ్యం పట్టిందని వచ్చే వాళ్ళని ఈయన ఏం చేస్తారు? దెయ్యం పట్టిన వాళ్ళు పూనకంత ఊగుతూ ఉంటారు. దాన్ని నేను తరిమేస్తాను. వాళ్ళని కూర్చోబెట్టే వాళ్ళ ఊరి పేరు, ఎప్పుడు పట్టింది, ఎందుకు పట్టింది అని తెలుసుకొని, ఎవరమ్మా నువ్వు? నేనే లక్ష్మిని వచ్చాను. యాడ్ నుంచి వచ్చావా? యాడ్ నుంచి వచ్చావమ్మా? నేను శ్మశానం నుంచి వచ్చాను. శ్మశానం నుంచి వచ్చి ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావా? నాకు ఆ అమ్మాయి నచ్చింది. తన ఫ్రెండ్. నేను ఫ్రెండువా? మరి ఎందుకు తనని బాధ పెడుతూ ఉన్నావా? నేను దయ్యాన్ని వదిలించి దాని తల మీద రాయి పెట్టి తీసుకెళ్ళిపోయి రావి చెట్టుకి మేకుతో దిగ్గొట్టేస్తాను. తన నడినెత్తిన జుట్టు కత్తిరించేస్తాను. దెయ్యం పట్టినట్టు చెప్పబడుతున్న వారి దగ్గర మీరు వేసే ప్రశ్నలు ఏమిటి? వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయి? వాళ్ళు నాకు పలానా పేరు గల మనిషినని చెప్తూ ఉంటారు. ఎలా చనిపోయావని అడుగుతాను. చెట్టుకు ఉరేసుకున్నాను, బావిలో దూకాను, పురుగుల మందు తాగాను అంటూ చెప్తూ ఉంటారు. ఎందుకు పట్టావని అడిగితే తన మీద నాకు ప్రేమ ఉంది, తానంటే నాకు చాలా ఇష్టం అని, అందుకని పట్టానని చెప్తూ ఉంటారు. వాళ్ళని కూర్చోబెట్టి ఏదైనా మొండికేశారంటే బెత్తంతో కొడుతూ ఉంటాను. బెత్తంతో కొట్టగానే అప్పుడు చెప్పేస్తారు వాళ్ళ పేరు, ఊరు, ఎందుకు చచ్చింది వివరంగా చెప్తారు. చెప్పింది విని వాళ్ళ నెత్తిన రాళ్ళు పెట్టి తీసుకెళ్ళిపోయి రావి చెట్టుకి మేకు కొట్టేసి జుట్టు కత్తిరించి వాళ్ళని తీసుకొస్తాను. దెయ్యాన్ని వదిలించేటప్పుడు ఈయన పఠించే మంత్రాలు ఇవి. ఓం కరమా సత్తి కరవులు దండిగ మాదరాశెట్టి గురువాగ మందిర వత్తల వాగండ గురువారి సిత్తిరి మగద సాంగర బొట్టి మరవాని తంబియ నాదనాగన ఇంతిరి ఉళ్ళరాడకుట్టు ఉగడండ మరివాదు దుత్తిని మత్తూరు గండల వాగన్నమ్మ సరే కుట్టారా అగండ మగని తారోడ తొత్తూరు బట్టి ముత్తురమన్న లారండతురు ఆశ్చర్య ఉన్న ఆధారబుత్తురమాగండ దేవలంద దేవేత్రను దేవేంద్రను అదొంద్రుడు ఆధారత్తుల్లో అల్లరుల్లో ఎల్లరొద్దు మున్నూరు నుండి ఉన్ను మూనాది తత్తిస్తారు ఉత్తమంతి అగండ మసిండు ఉచ్చరికాలు ముల్లరకాలు కవియాడ తత్తరు మొగుడ తాది బత్తరమో సామి సామియే శరణం సామియే శరణం. ఈ గన్నేరు కొమ్మ విరిచే నేను దెయ్యాన్ని తరిమేస్తూ ఉంటాను. ఇది కలియుగం కదా, కొంతమంది దెయ్యం ఉన్న విషయాన్ని నమ్మరు, కానీ నేను ఈ విషయాన్ని నమ్ముతూ ఉంటాను.
నాకు ఈ నమ్మకం ఉంది. ఆయన ఉచ్చరించిన మంత్రాలను విన్న వెంటనే తను పట్టుకున్న వాళ్లను వదిలేసి దెయ్యం పారిపోతుందని చెప్తున్నారు. అవును, ఆయన మంత్రం వేయగానే దెయ్యం పట్టిన వాళ్ళు మామూలుగా అయిపోతారు. అది మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. సుందరమూర్తి చేసిన దెయ్యం వదిలించే కార్యక్రమాన్ని చిత్రీకరించి మేము మరొక విచిత్రమైన వ్యక్తిని కూడా కలుసుకోవాల్సి ఉంది. ఎవరా వ్యక్తి? అతను కూడా దెయ్యాల్ని వదిలించేవాడేనా? సడన్గా రాత్రి 12 గంటలకి ఆయన కనబడకుండా పోతాడు. ఆ తర్వాత ఏకుంజామున 4-5 గంటల ప్రాంతంలో చూస్తే పొలంలో ఎక్కడో పడుకొని ఉంటాడు. ఊళ్ళంతా ఒకే రక్తం, గాయాలై ఉంటాయి. చూడడానికి ఒకే భయంగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి కనిపించకుండా వెళ్ళిపోతారని, మళ్ళీ కొన్ని గంటల తరువాత రక్తంతో గాయాలతో కనిపిస్తారని గ్రామస్తులు చెప్పగా మేము ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. ఊరి వెలుపల ఉన్న మామిడి తోటలో పశువుల పాక దగ్గర రాత్రివేళ హఠాత్తుగా అదృశ్యమైపోతాడని చెప్తున్న పచ్చయ్యప్పన్ని కలిసి రాత్రిళ్ళు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించాం. మా ఇంట్లో మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? నన్ను బయటికి పోనీయకూడదని గట్టిగా వాటేసుకుంటుంది. కానీ ఆ టైం అయ్యేసరికి ఆటోమేటిక్గా మా ఆవిడ చేతులు తనే తీసేస్తుంది. నా పాటికి నేను వెళ్ళిపోతా. ఈ దారి పట్టుకుంటే గంట సేపట్లోనే తిరుపతి దాకా పోయొస్తా. ఈ దారి పట్టుకున్నానంటే అక్కడ దాకా వెళ్తాను. చిత్తూరు దాకా వెళ్ళొస్తా ఒకే ఒక గంటలో. ఆయన చెప్పిన విషయాలు మాకు అయోమయాన్ని కలిగించగా సప్తకన్యలు ఎలా ఉంటారని ప్రశ్నించాం. చూడ్డానికి అచ్చంగా మనుషుల్లాగానే ఉంటారు. పసుపు చీర, పసుపు రైక, తలనిండా పూలు, బొట్టు, కాటుక అన్నీ పెట్టుకుంటారు. ఎంతమంది? ఒకళ్ళా ఇద్దరా? 7 వచ్చి పిలుస్తారా? 7 వస్తారు. మొట్టమొదటిసారి సప్తకన్యల్ని ఎలా కలుసుకున్నాడనగా, నేను ఒక కొండరాయి మీద నుంచున్నా. నాకెప్పుడు ఆ కొండరాయి మీద నుంచోవడం ఒక అలవాటు. మొత్తం 9 మంది ఎక్కాం. ఆ రాయి మీద నుంచున్నప్పుడు ఒకరోజు గాలిలాగా వచ్చి మోహిని పిశాచి నన్ను తీసుకుపోయి నాతో పాటు చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. ఆ కొమ్మ మీద కాసేపు, ఈ కొమ్మ మీద కాసేపు అట్టా మారి మారి తిరగతా చివరికి కొమ్మ పట్టుకుని వేలాడుతుంటే ఆ కొమ్మ అంతవరకు ఇరిగిపోయి నేను కింద, నా మీద కొమ్మ పడిపోయింది. నేను కొమ్మ కింద పడి ఉన్నా. తాను రథం తోలడానికి అంగీకరించిన కారణాన్ని వివరించి చెప్తుంటే ఆ అనుభవం మాకు వింతగా అనిపించింది. అప్పుడు నేరుగా పుత్తూరు వెళితే కట్లు కట్టేశారు. కాలు చెయ్యి ఇరిగిందని చెప్పి కట్లేశారు. ఆ పాటను ఇంటికి వచ్చి పడుకుందామనుకుంటే ఆ మోహిని వచ్చి నాతో ఏం చెప్పిందంటే, నిన్ను చెట్టు కొమ్మ మీద నుంచి నేనే కింద పడేశాను. నా రథం తోలడానికి మనిషి లేడు. నువ్వు నా మనసుకి నచ్చావు, కానీ నిన్ను మామూలుగా పిలిస్తే రావు. నీకు పెళ్ళాం బిడ్డలున్నారు కదా, ఇట్లా నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి నిన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను అని చెప్పింది. మేము నిన్ను కాపాడతాం, నువ్వు వచ్చి నా రథం తోలుతావా అని అడిగింది. సరే వస్తానని ఒప్పుకున్నా. 13 సంవత్సరాలుగా సప్తకన్యలకు రథం తోలుతున్న పచ్చయ్యప్పన్ని వాళ్ళు ఎలా వచ్చి తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, సప్తకన్యలు ఏం చేస్తారు? మొత్తానికి 13 ఏళ్ళు రథం తోలాను. కరెక్ట్గా వాళ్ళు 12 గంటలకు వస్తారు. 7 నన్ను ఆ బావి దగ్గరకు తీసుకెళ్తారు. ఆ బావిలో దిగి వాళ్ళు 7, నేను 8 మంది స్నానం చేస్తాం. స్నానం చేసి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తామంటే వాళ్ళకి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్తాం. ఆహారం అంటే మనం తినే ఆహారం కాదు. సప్తకన్యలకి ఆహారం అంటే రక్తాహారం, బలి అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఆపంటే అక్కడ ఆపాలి. అక్కడ వచ్చేపోయే వాళ్ళని, చాలకి నీళ్లు పెట్టేవాళ్ళని, ఇలా రమని పిలవగా వచ్చేవాళ్ళని అలా చేత్తో తట్టి రక్తం పీల్చేస్తారు. అది వాళ్ళ పని. వాళ్ళ కడుపులు నిండిపోగానే తిరిగి వెళ్ళిపోతారు మళ్ళీ. పచ్చయ్యప్పన్ చెప్తున్న ఈ అనుభవాలు సాధ్యం కానివని మాకు అనిపించి 13 సంవత్సరాలుగా అతను ఒకే కల కంటున్నాడేమో అనుకొని అతన్నే అడిగాం. లేదు 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 లేదు, కళ కాదు, ఏమీ కాదు. మా ఊళ్ళో ఇలాగే మాకు తెలిసిన అతను ఉన్నాడు, చాకలి అతను. నేను వాడితో మామ ఇలా జరుగుతుందని చెప్తే అంత అబద్ధం అన్నాడు. లేదురా నిజమేరా అని నేనంటే వాడు ఒక కొత్త పంచ, తెల్లటి చొక్కా, తెల్ల బన్నీను ఇచ్చాడు. ఇవి కట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. నేను ఆ రాత్రికి కట్టుకుని వెళ్ళాక 2 గంటల తర్వాత నా దగ్గరికి రమ్మన్నాను. వాడు సరే అన్నాడు.
ఆ రాత్రి పెందలాడిని స్నానము భోజనము అన్నీ కానిచ్చేసి వాడిచ్చిన బట్టలు వేసేసుకున్నాను. బట్టలు వేసుకుని పడుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడో 3ంటికి లేచి చూస్తే వేసుకున్న షర్టు పంచె బన్నీను రక్తమయంగా ఉన్నాయి. ఇవిగరా నీ షర్టు పంచె తీసుకో అని ఇచ్చాను. అప్పుడు అవి చూసి నిజమే నమ్ముతున్నాను అని ఒప్పుకున్నాడు. నేను గనక రాత్రి 10 గంటలకు బయటికి వెళ్తున్నానంటే నాతో ఎవరూ మాట్లాడరు. 6 సంవత్సరాలుగా రథం తోలడం లేదని, అందుకు కారణం కూడా ఆయన వివరించి చెప్పగా ఆ విషయం గురించి ఆయన భార్యను అడిగాం. మాతో మాట్లాడడం ఇష్టం లేని ఆమె పచ్చయ్యప్పని చెప్పినదంతా నిజమేనని, ఇంతకు మించి నన్ను ఇంకేమీ అడగొద్దని ఆమె అనడంతో ఆ ప్రదేశాన్ని వీడి దైవ భాష మాట్లాడే పెద్దాయన్ని వెతుక్కుంటూ మాచాంబొట్టు వైపుగా బయలుదేరాం. పేరణాంబొట్టు నుంచి తూర్పు దిశగా సాగింది మార్గం. అక్కడున్న పాలారులో దిగి నడక ప్రారంభించాం. గట్టునున్న ఒక పెంకుటింట్లో దైవ భాష మాట్లాడతాడంటున్న వయసైన ఒక చెయ్యి చచ్చుబడిన కర్ర ఆధారంతో నడుస్తున్న ఆ పెద్దాయన్ని కలుసుకున్నాం. నున్న ఒక పెంకుటింట్లో దైవ భాష మాట్లాడతాడంటున్న వయసైన ఒక చెయ్యి చచ్చుబడిన కర్ర ఆధారంతో నడుస్తున్న ఆ పెద్దాయన్ని కలుసుకున్నాం. దైవ భాష మూలంగా మీరు ఏం చేస్తారు, దేవుడితో ఎలా మాట్లాడతారు అని ఆయన్ని అడిగాం. నేను దైవ భాష నేర్చుకున్నాను, వేస్తాను. మంత్రాలు కూడా నేను వేసేవాడిని. కాటేరి పోగొడతాను, బాణమతులు గిణామతులు పోగొడతాను. అదిగాక దెయ్యాలు గియ్యాలు చేతబళ్ళు వదిలిస్తాను. మీ ఇంట్లో ఏ దెయ్యం ఉందో నేను ఇక్కడి నుంచే చెప్పగలను. ఇక్కడ నేను మంత్రం వేశానంటే అక్కడ దెయ్యం పారిపోతుంది. ఇంట్లో ఏ దుష్టశక్తి ఉన్నా కూడా అది దిగిపోతుంది. అలాంటి మంత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. మంత్రం వేశానంటే సరైపోతుంది. గాలి సోకి పరిగెత్తుతా పూనకంతో ఊగుతూ ఉంటే మంత్రం వేసి ఎవరు ఏమిటి అనేది విచారించి వెంటనే ఆ పట్టిన దెయ్యాన్ని తరిమేస్తాను. దైవ భాష వినాలని మాకు ఉత్సాహం కలిగి అది మాట్లాడమని ఆయన్ని అడిగినప్పుడు అన్ని సమయాల్లో నేను మాట్లాడలేనని, ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాతే మాట్లాడతానని అన్నారు. ఏటిగట్టునున్న ఒక ఆలయం దగ్గరకు ఆ పెద్దాయన కొడుకు సహాయంతో ఆయన్ని తీసుకొని వెళ్ళాం. అక్కడున్న 3 రాళ్ల మూలంగానే ఆయనకు శక్తి కలిగి దేవుడితో మాట్లాడుతున్నానని చెప్పారు. నేను చూశానండి, ఇంతకుముందు 3 రాళ్ళు పెట్టుకుని ఇంట్లోనే దేవుణ్ణి కొలిచేవారు. ఇప్పుడేమో ఆయనే ఒక చిన్న గుడి కట్టి అర్థం కాని భాషలో ఏదేదో మాట్లాడుతున్నారు. జనం చాలా మంది వచ్చి వెళ్తున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది చూడడానికి, వింతగా ఉంది. ఆయన ఏం మాట్లాడతారో అర్థం కాదు, కానీ దేవుడితో చాలాసేపు మాట్లాడతారు. గుడిలో బట్టలు మార్చుకొని కూర్చున్నారు. దైవ భాష ఎలా ఉంటుంది వినండి. ఈ భాషకి
తెలుగు అర్థం ఏమిటి? మా సభ్యుల్లో ఒకరిని కూర్చుండబెట్టాం. విభూతిని చూస్తూ దేవుడితో మాట్లాడుతున్నట్టుగాను, ఆయనతో మాట్లాడి మనతో మన జాతకాన్ని తెలుగులో చెప్పే దృశ్యాన్ని ఇదిగో మీకు చూపిస్తుంది. பெடாச பரியட்டு அத்துணுத்த பரியட்டு ஆனந்தம் தீராத வினையெல்லாம் தென்கொடிய வரும் தடியேறி விட்டு அவன் எடுத்து வேற பூர்த்தி வர ஆன் பெஸ்ட பரி எல்லாம் எடுத்துல வக்ஷா பரையட்டாస్తారు ఆన్ బెస్ట బలెత్తుకుంటూ తనుత బెస్ట పరే ఆనందకి బెస్ట పరితే. మీరు ఎన్ని పనులు మార్చినా కూడా జయం కలగడం లేదు, అన్నీ వృధాగా పోతున్నాయి. ఉషాం బట్టి నీకు తెలుగులోనే చెప్తాను. ముందు దైవ భాష చెప్పి తర్వాత తెలుగు చెప్తాను. మీరు ఏ పనిలోకి వెళ్ళినా శ్రీకృష్ణ పారాయణం ఎన్నాళ్ళో తెలుసా? 1, 2, 3, 4, 5, 6 6 నెలలుగా మీకు జాతకం బాగాలేదు, ఆరోగ్యం దెబ్బతింది, సమస్యలు ఎక్కువయ్యాయి, మంచికి పోతే చెడు ఎదురవుతుంది, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ஆண் பிள்ளை தோச அவனுக்கு என்ன உடல் பாதிக்குதா சான் பெஸ்ட ஒரு நேரம் மாதிரி ஒரு நேரம் இல்லடா அவன் பாடுற. మీకు కొన్నాళ్ళుగా ఆరోగ్యం అసలు ఏమాత్రం బాగుండడం లేదు. చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, నిరంతరం ఏదో సమస్యలు, ఆలోచనలు, చాలా కష్టాల్లో ఉండాలి. విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా మానవ జీవితంలోని కొన్ని సంఘటనలు, కొందరు విచిత్ర వ్యక్తుల చేష్టలు మనకు వింత గొలుపుతూనే ఉంటాయి.